తిరుగుదామా? ఇటు నుంచి తిరిగి అట్లా పైకి వెళ్ళేసి ఇంకిట ఎగ్జిట్ అనుకుంటా. నేను ఊరికే ఇది కోసం తీస్తున్నానులే. ఇట్లా అంటున్నా. కులీ కుతుబ్ ముల్క్. మేడం ఎక్కువ స్థానిక స్థావరంగా ఉండేదంటమ్మా. ఇది మిలిటరీ లాగా, డిఫెన్స్గా. ఇది చోళులు ఉన్నప్పుడు 10వ శతాబ్దం, చోళులు 10వ శతాబ్దం అంట. అవును, ఇదిగో 1600 1500 నుంచి. అక్కన్నా మాదన్న. ఈ పేరు రామదాసు టైంలో మనం విన్నట్టున్నాం కదా. వీళ్ళది రామదాస్ కదా. ఆయన తీసుకెళ్ళి కుతుబ్. ఇదో కులీ కుతుబ్ షా. అవును కదా. ఇంకా పేర్లు వేయగానే ఎప్పుడు అనిపించేది తానాషా. ఈయన దగ్గరే కదా పనిచేస్తాడు. నాజర్ క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ ఈయనదేనా? ఎక్కువ సైనిక స్థావరంలో ఉండేది కదా. ఓకే. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. అప్పుడు ఇది కామన్ పోజ్ అనుకుంటా. అందరూ ఇలా ఫ్లవర్స్ పట్టుకుని దిగారు. గణేష్జీ ఎప్పటిదో ఇది. 16th century. ఇదిగోండి మేడం, ఇటు ఇలా వెళ్ళి రావాలా? తిరిగి రావాలా? కన్జర్వేషన్ అంట. ఇదిగో ఇటు బయటకు వచ్చే దారి ఇచ్చేసారు. వీరొకరు చేతిలో ఖడ్గం ధరించిన 5 స్త్రీల ఉద్భక్తి శిల్పము. ఇదేమో యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థం చెక్కారు. యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు చేశారు. చూడండి దీనిపైన. శిలాశాసనం. చోళన పండుగల ప్రజల కోసం ఒక బావిని తవ్వినట్టు అందరి నీరు మక్కాలోని ఇది శాసనం అంట. ఇక్కడ బావి తవ్వించారంట కులీ కుతుబ్ షా. అలాగే మక్కా నదిలో వాటర్గా పవిత్రంగా భావిస్తారంట. ఇది శాసనం రాస్తారు. ఇప్పుడు రిజర్వాయర్కి ఎట్లానో అప్పుడు ఆ బావికి ఆ శాసనం రాస్తారు. ఫిఫ్టీన్త్ సెంచరీ నందంట. మంచిగా ప్రిజర్వ్ చేశారు కదా. భలే ఉంది మిర్రర్ మాత్రం. అసలు అక్కడ చూడండి తీసుకోండి.
వైర్లు పడకుండా కొంచెం ఇట్టండి హుసేన్ గారు మీరు ఇట్టండి. ఇట్రా ఇంకా ఇంకా వెనక్కి వెనకరండి. ఇటు సైడ్ కూడా ఉంది. అంత పెడితే రాదు మా అంత లోతులో ఉన్న పర్లా మనం ఉన్నామంటే భలే ఉంది ఈ విండో మాత్రం కదా. బాగుంది. ఇంకా దాన్ని పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తే మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది. మంచిదే. యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. 15th century నుండి అంటే చూడండి. ఇది పుష్పాలు ఫ్లవర్ చెక్కారు. అన్నీ 16వ శతాబ్దమా అంతే 10 21 21 అంటే 5 శతాబ్దాలు 550 యాప్ గురించి శిలా ప్రదర్శనశాల. మనం చూసి వచ్చింది. ఇందాక మనం గణేష్ని చూసాం కదా. అటు అటు వచ్చాం. అది చూసాం కదా, అది చూసాం, ఇది చూడలేదు. ఈ రెండు చూడాలి. ఈ రెండు కానీ ఆ కాలంలో నేను బ్యూటిఫుల్గా చెక్కారు వాళ్ళు. అదే మన ఊరు ఇంకా 4వ శతాబ్దం కదా. గ్రేట్. అవి ఇంకా దాచి ఉంచగలగడం. 1900 మచిలీపట్నం కలంకారీ కళ అంటే 500 ఏళ్ళ క్రితం ఆ డిజైన్స్ చూడండి. పైగా అప్పట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ లేవుగా మేడం, అన్ని న్యాచురల్ కలర్సేగా. కాలంలో భారతదేశం గుజరాత్ రాజస్థాన్ ఉనికిలో ఉండేది. ఇదే సమయంలో ఈ కళ 16-17 శతాబ్దంలో ప్రతి వస్త్రాలపై చిత్రాలు వేయటం ఖండేశ్లోని పురన్పూర్ రాజపురాణాలను సిరంజు ప్రస్తుత మధ్యప్రదేశ్ ఆంధ్ర పీతపూలి పాలకొల్లు కాళహస్తి మచిలీపట్నంలో అంటే మనకి ఇటువైపు సౌత్లో మచిలీపట్నం పాలకొల్లు కాళహస్తి మచిలీపట్నంలో ఈ కలంకారీ ప్రింట్స్ అప్పుడు 500 ఏళ్ళ క్రితమే ఆ డిజైన్స్. ఇదండి కలంకారీ, కలము కళ. కానీ ప్రిజర్వ్ చేయడం గ్రేట్లే మేడం. మామూలు విషయం. అన్నీ దాచిపెట్టగలగడం కూడా గ్రేటే. అదే ఏ చిన్న వస్తువు పురాతన వస్తువు. డాన్సింగ్ హాల్ అంటే చూడండి ఇక్కడ. చోట అనుకుంటారు 100% అనుకుంటారు. డౌటా మీకు అందులో? కార్డు తీసి అదే ఫోర్ట్ మీద నుంచి విలేజ్ ఇలా కనిపించేదంట. మరి ఇప్పుడు రాజు మరి కింద ప్రజలందరినీ ఇలా చూస్తారు. సినిమాలో చూపించినట్టే ఉండేదట్టుంది మేడం. ఈ అన్ని డోర్లు మూసేశారు. నుంచి వెళ్ళొచ్చు. చూడండి కోటలాగా ఎలా కట్టారా ఉంది కదండి. చూడండి కోట గోడలాగా ఎలా కట్టారు అని ప్రిజర్వ్ చేశారు మేడం. ఆల్రెడీ ఉన్న గోడని ప్రిజర్వ్ చేశారు. ట్రేడ్ సెంటర్. చూడండి డైమండ్స్, పర్ల్స్, ఎలిఫెంట్స్. చూడండి ఈయన పేరు ఎక్కడ రాయలేదు.
ఇదే కొండపల్లి అంటే అసలు ఆ హ్యాండ్ మేడ్ ఇది. కొంచెం దర్వాజా చూడండి. ఈ గిరిదుర్గం ఏదో సినిమాలో పేరు ఉన్నాను ఎక్కడ మాది గిరిదుర్గం. ఈ సినిమాలో విన్నాము పేరు కదా. విన్నా అమ్మా కొంచెం పక్కన్నానా. ఉదయగిరి ఫోర్టు, కొండపల్లి ఫోర్టు, కొండవీడు ఫోర్టు, అద్దంకిలో కొండవీడు రెడ్డి, గండికోట, గండికోట, విజయనగరం, ఆదోని, గుర్రంకొండ, కొండపల్లి, గూటి, కొండవీడు, ఇదే ఉంటుంది మరి. ఇది ఉదయగిరి. నెల్లూరు తెలుగు చోళులు అంట. తెలుగు చోళులు, వెలనాటి చోళులు, తెలుగు చోళులు, తూర్పు చాళుక్యులు. ముఖ్యంగా నెల్లూరు, వెనుకొండ, కొండపల్లి, ఉదయగిరి, అలాగే గట్టికోట. ఇదిగోండి కొండపల్లి. గిరిదుర్గం అంట. ఈ పేరు సినిమా అవును విన్నాం. 10వ శతాబ్దం అంట. ఇలా ఉండేది కోట. సారీ మా కదా, ఎండ ఉన్నా కానీ గాలి చల్లగా వస్తుంది. వాళ్ళు అక్కడ బ్యాగులు పెట్టుకుని ఏం చేస్తున్నారు చెట్టు కింద? మమ్మీ జై శ్రీరామ్. పాప అదే భయపడి వెళ్ళిపోయింది మనకి. జై శ్రీరామ్. వాట్ హ్యాపెండ్? ఇక్కడ నుంచి కెమెరా జూమ్ చేద్దామని అడుగుదాం. ఇది వెరైటీ ఉంది, మధ్యకి చూడండి. ఈ దగ్గరికి వెళ్దాం చాలు. వెళ్దాం మేడం, అంతే బాగుంది. ఇక్కడ నిలబడి నేను ఫోటో తీస్తాను. మీ కెమెరా వద్దు, మీ కెమెరాతో తీయండి. వీడిది మరీ నిజాలు చెప్పిద్ది. ఇదంతా సైనికులు నిలబడే వాళ్ళేమో మేడం. దారి నుంచి
నుంచి ఆ కోటకి వే అలాగా ఇదిగోండి. ఇది సూపర్ వచ్చింది, ఇది నైస్ వచ్చింది. ప్లేస్ చూడండి. వాడు సార్లు అంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. రాత్రి ఏడుస్తున్నాడు. ఇజ్జోండి ఇజ్జోండి. ఇవన్నీ అప్పట్లో అక్కడ ఉండేవాళ్ళ జనాలు, ఇప్పుడు మిర్రర్స్ క్లోజ్ చేసుకున్నారా? ఓకే. కానీ ఇంత కోటల మీద ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారా? కొండ పైన కట్టారు చూడండి కోటనే. కదా, ఇది ఒక రూమ్ అయి ఉంటుంది కదా గ్యారంటీగాను. ఎక్కి మీకు చాలా కోరికలు ఉన్నాయి మేడం. ఎక్కండి మేడం, దాన్ని వెళ్ళలేను మేడం. కానీ బాగా నైస్ వచ్చింది. ఇది వెనక గోడ కూడా బాగా బాగానే తీసా అంతకనే బ్రహ్మాండంగా వచ్చింది మేడం. ఈ గోడ దగ్గర నిలబడి మేడం, ఫోటో తీద్దాం. దిగండి, నిలబడండి చెప్తాం. బాగోపోవడం అనేది లేదు. హ్యాష్ట్యాగ్ కమాన్. బాగుంది. దీంట్లో సిమెంట్ కాదు, ఏదో ఇసుక ఏదేదో కట్టారు. బెల్లం అప్పట్లో సున్నము బెల్లమైన ఉంటుంది. అదే చూడండి అసలు. సెల్ఫీ తీయాలి. ఇది చూడండి అసలు. మీదైతే నేను వీడియో తీస్తాను. ఈ చెట్టు ఇట్లా ఎంట్రీలో ఉంటుంది కొంచెం. ఇటు ఉందండి, అలాగే ఉందండి. ఇది బాగా వచ్చింది. ఇటు తిరగండి ఒక నిమిషం. ఇక్కడ నుండి అక్కడ అలా దాని మీద కాలు మీద కాలు వేసి కూర్చోండి. రాణిలాగే కూర్చోవాలి వచ్చంగా. ఆ రాణి అయితే మీరే కూర్చోవాలి మేడం, మీరే సుధారాణి. ఇంకా కింద కూర్చుంటే బాగుంది. మాటే శాసనం. అది పెట్టండి, ఇంకా పెట్టాలి, ఇంకా ఇంకా అది చాలా. అసలు కంఫర్ట్ లేదు మేడం దీని మీద నాకు. అసలు నేను జారుతున్నాను. మీరు కూర్చోండి ఒక నిమిషం, నేను ఫోటో తీస్తాను. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. బాగా వచ్చిందండి. మరి వేడిగా రాకుండా చాలా బాగా. ఈ వెనక వాల్స్ బాగా వస్తున్నాయి మేడం, వాల్ పేపర్ లాగా బాగుంది. భలే ఉంది. నాకు కొన్నిటికి ఇది అని చెప్పలేము మేడం, అదే అదే నేచర్ కదా. మరి అసలు జోన్ వాళ్ళ పేర్లు అసలు పాడినాశనం చేస్తున్నారు కదా జనాలు. ఏంటంటే జనం మారరు. చెట్లలో దాచుకుంది రాగానే. చూడండి అసలు. హర్ష అక్కడే నిలబడ, ఫోటో తీద్దాం.
దానిలో బ్రైట్నెస్ పెట్టుకుందాంలే, మా దానిలో బ్యూటీ వచ్చింది. ఇటు తిరిగి నిలబడవా? హ్యాష్ ట్యాగ్ భలే ఉంది మేడం చెట్టు మాత్రం. న్యాచురల్గా వచ్చింది, పెద్ద వేడిగా ఏం లేదు, బాగుంది మేడం. మీరు కూడా నిలబడండి మేడం, తీస్తా ఇటు అని. మేడం అలాగే నిలబండి, అటే తిరగండి ఇందాకలాగా, అలాగే ఉండండి. మేడం ఇది అసలు లిటరల్లీ సినిమాటిక్గా వచ్చింది, మీ కెమెరా మాత్రం అదిరిచ్చింది మేడం. అది చూడండి అసలు సినిమాటిక్గా ఎలా వచ్చిందో, భలే వచ్చింది. ఇది నాది వీడియో. Then sure. What happened? కావాలని తీసి. Okay, now అక్కడ పేరు రాశారు చూడు, హర్ష అంట. చాలా చాలా రాశారు. నైస్, ప్రిటీ నైస్ మేడం. ఆనంద్ హర్ష అంట, హర్ష అంట, అక్కడ చూడండి హర్ష జాను అంట. ఒకటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. మనం ఎలాంటి వాళ్ళతో వచ్చామో అలా బిహేవ్ చేయాలి. నువ్వు సైకో ఫోటో తీస్తూ ఉండండి, అది చూసుకుంటా. వర్కింగ్ స్టిల్స్ మీది పోర్ట్రేట్లో ఉంది, అందువల్ల మీరు ఇదికి వచ్చారు, వెనక ఇది బ్లర్ అయింది. మీరు అది నాకు పెట్టడం కూడా ఓకే ఫోటో పెట్టండి, అట్లా తీసుకుంటాను. బాగా వచ్చింది. ఇంకిక్కడ చెట్టు నచ్చింది కదా, ఈ చెట్టు నాకు నచ్చింది, భలే ఉంది అసలు. అసలు రాళ్ళల్లోకి అది వెళ్ళిపోయింది చూసారా. ఇది పెడితే లాంగ్ ఇది వచ్చింది 0.6 టచ్ చేయండి, ఫుల్ వ్యూ వచ్చింది మీకు.